సూర్యాపేట జిల్లా కోదాడ పెద్ద చెరువు ఉనికి ప్రమాదంలో పడింది. కొందరు భూ బకాసులు చెరువును ఆక్రమించేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ప్రభావంతో భూముల ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో చెరువు స్థిక్కం భూమిని కబ్జా చేస్తున్నారు. దీంతో చెరువు పరిధిలో పంట భూములు పచ్చని పేరుతో కలకల్లాడే పరిస్థితి లేకుండా పోయింది. కబ్జా ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో చెరువు కనుమరుగవుతుందని రైతులు వాపోతున్నారు. మరి ఎంత జరుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. వందల ఏళ్లుగా పంటల సాగుకు ఆధారంగా ఉన్న కోదాడ పెద్ద చెరువుకు ప్రస్తుతం రక్షణ లేకుండా పోతోంది. ఇలా పెద్ద చెరువు ఒకటే కాదు, సాగునీటి వనరుల్లో ప్రధాన చెరువులు, కుంటలు కూడా కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి. కొందరు అక్రమార్కులు చెరువు స్థిక్కం భూముల్లో మట్టి తవ్వి మడులు కట్టి సాగు చేస్తుంటే మరికొందరు నిర్మాణాలు చేపడుతూ ఆక్రమించేస్తున్నారు. ఓ వేసవి కాలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో చెరువులపై రైతులు ఆధారపడుతున్నారు. ఇక ఇలాంటి కీలక చెరువులు మాయం చేసే పనిలో భూ బకాసురులున్నారు. కోదాడ పెద్ద చెరువు సర్వే నెంబర్ 145లో 742 ఎకరాల్లో ఉంది. కబ్జా గురైన తర్వాత 450 ఎకరాలు మాత్రమే మిగిలింది. అంటే సుమారుగా 226 ఎకరాల స్థిక్కం భూమి కబ్జా గురైందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ప్రభుత్వ భూమి 107.37 ఎకరాలుంటే స్థిక్కం భూమి 413.27, అస్తైండ్ భూమి 49.04 ఎకరాలు, ఇనాం భూమి 34.32, పట్టా భూములు 121 ఎకరాలు ఉన్నాయి. 2009లో ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్ రిజ్వీ ఆధ్వర్యంలో కోదాడ పెద్ద చెరువు భూమిని సర్వే చేసి హద్దురాలు ఏర్పాటు చేశారు. అయినా అక్రమార్కులు చెరువు కబ్జా చేయటం మాత్రం ఆపటం లేదు. వందల మంది మత్స్య కార్మికులకు జీవనోపాధికి ఉపయోగపడే ఈ పెద్ద చెరువు నేడు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు. కోదాడ నడిబొడ్డిన చెరువు ఉండడంతో నిత్యం ఎక్కడో ఒక చోట చెరువు ఆక్రమించుకుంటున్నట్టుగా రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కోదాడకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నీటి వనరు కోదాడ పెద్ద చెరువు. ఇది 700 ఎకరాల పైన ఉన్నట్టు విస్తీర్ణంలో ఉన్నటువంటిది. దాంట్లో ఇవాళ 200 ఎకరాలు కబ్జాకు గురైంది. దాదాపు 300 పైన, దాదాపు 370 మందికి దాన్ని ఆక్రమించారు. సరే, పేదవాళ్ళు కట్టుకున్నారా అంటే అది కాదు. ధనికులు, అలాగనే కాలేజీలు, పబ్లిక్ క్లబ్బు, మరి కళాశాలలు, అలాగనే కళామందిరాలు, ఇలాంటివి ఎన్నెన్నో వెలిసి ఇవాళ మొత్తం కూడా కబ్జాకు గురయ్యి నీరు అనేటువంటిది కోదాడకి చెరువులో ఉండబడినటువంటి నీరుంటేనే కోదాడ బావుల్లో నీరుంటాయి. అలాంటి పరిస్థితి అంతా కూడా మారిపోయి ఇది కబ్జాలకు మాయంగా మారిపోయింది. మరి పాలకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, రిజ్వీ కలెక్టర్ గారు ఉన్నప్పుడు దీన్ని మొదటిసారి సర్వే చేయించారు. కనుక ఆయన పెట్టినటువంటి మార్కింగ్ కానివ్వండి, అవన్నీ కూడా విచారణ జరిగింది, కానీ చర్యలు లేవు. కలకల్లాడిన చెరువు క్రమంగా ఎండిపోవడంతో పంట పొలాలకు సరిగ్గా నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కష్టకాలంలో చెరువు నీరు వాడుకునే అవకాశం ఉంటుందనే ఆశ కూడా లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు అంచు వెంబడి మట్టి పోస్తూ కొద్ది కొద్దిగా ఆక్రమిస్తున్నారని స్థానికులు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ భూములు కాపాడడానికి అధికారులు చోద్యం చూడడమే అని మండిపడుతున్నారు. కోదాడ పెద్ద చెరువు 726 ఎకరాలు ఉంది. శిఖం భూమి 413 ఎకరాలు ఉంది. అయితే అది ఆక్రమణలు ప్రతిరోజు పెరుగుతూ ఉంది. మున్సిపాలిటీ అయినా కానీ ఆక్రమణలు ఆగలేదు. గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు కూడా ఆక్రమణలు అయినాయి. దగ్గర 200 ఎకరాల ఆక్రమణ అయినాయి. అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే 3 సార్లు సమగ్ర సర్వే చేశారు. అయినా కానీ ఆక్రమణలు ఆగలేదు. ఇరిగేషన్ శాఖ వాళ్ళు అడిగితేనేమో మాకు తెలీదు, మున్సిపాలిటీలో మన రెవెన్యూ వాళ్ళని అడగంటారు, రెవెన్యూ వాళ్ళు అడిగితేనే మీరేమో వెళ్ళి ఇరిగేషన్ శాఖను అడగంటారు. అన్ని శాఖల మధ్యన అది ఆక్రమణకి ప్రతిరోజు గురవుతుంది. ఈ విధంగా గురవుతుంది చూసి
గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో సౌత్ ఇండియా గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో ఉన్న సుమోటోగా కేసు నమోదు చేసి వీళ్ళని ఆన్సర్ ఇవ్వమన్నారు. ఆన్సర్ ఇవ్వమంటే 372 మంది చెరువు ఆక్రమించుకున్న మాట నిజమేను. వాళ్ళకి నోటీసులు ఇచ్చాము. 7 రోజుల్లో కనుక ఖాళీ చేయకపోతే వాళ్ళ మీద చర్య తీసుకుంటామని, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఇచ్చారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కబ్జాకు గురైన పెద్ద చెరువు కాపాడాలని కోరుతున్నారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అలాగే చెరువు కబ్జాకు పాల్పడుతున్న అక్రమార్కులపై కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్ద చెరువు ఏదైతే ఉందో సుమారు 700 ఎకరాల చిల్లర ఉన్నటువంటి చెరువు ఆక్రమణకు గురవుతూ కాలక్రమేణా మొత్తం కుంచుకుపోయిన పరిస్థితి చూస్తున్నాం. దీంట్లో గతంలో ఉన్నటువంటి అధికారులు పట్టిపట్టును వివరిస్తూ అక్రమాలను ప్రోత్సహించి ఇంత దృష్టికి కారణమైనారు. ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా స్వీకరించి ఇచ్చినటువంటి నోటీసుల మీద ప్రజలు భయాందోళనకు గురవుతున్నప్పటికీ కూడా చెరువు ప్రజా అవసరాల కోసం చెరువుని బందోబస్తుగా చేస్తూ ఏదైతే ఎఫ్టీఎల్ ఉందో ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి పరిధిలో ఏది కూడా లోనకి కన్స్ట్రక్షన్ కాకుండా అధికారులు నిలుపుదల చేస్తూ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని సామాన్యులకి ఇబ్బంది కలగకుండా చూస్తూ చెరువుని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. దీని బాధ్యత వహించినటువంటి అధికారులు ఎవరైతే ఎంకరేజ్ చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మా కోరిక.